మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లైఫ్లో సెటిల్ అయితే కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ చాలా మంది తల్లిదండ్రులు, పెద్దలు అమ్మాయిలకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 30 ఏళ్లు మించకుండానే పెళ్లి చేయడానికి ఆలోచిస్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ల పరిస్థితి సాధారణ అమ్మాయిలకి భిన్నంగా ఉంటుంది. వాళ్ళు చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఫేడౌట్ అయిపోయారు అని అందరూ భావిస్తారు. అలాగే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోతాయి అని భావిస్తారు. కానీ ఏమైనా మాత్రం నటీనటులు కూడా 40 ఏళ్లకు మించకుండానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం 50 ఏళ్లకు దగ్గరవుతున్న పెళ్లి గురించి అస్సలు ఆలోచించడం లేదు. వాళ్ళు ఎవరంటే శోభనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలతో నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ని అందుకున్నారు. 50 ఏళ్ల వయసు వచ్చిన శోభన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. సుస్మితా సేన్ హిందీతో పాటు తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు సుస్మితా సేన్కి 44 ఏళ్లు అయినా కూడా పెళ్లి చేసుకోలేదు. నగ్మా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఘరానా మొగుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నగ్మా. ఈమె తెలుగుతో పాటు తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. నగ్మాకి ఇప్పుడు 45 ఏళ్లు అయినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. టబు వెంకటేష్కి జోడీగా కూలీ నంబర్ 1 చిత్రంలో హీరోయిన్గా పరిచయం అయ్యారు టబు. ఈమె హిందీతో పాటు తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. టబుకి ఇప్పుడు 48 ఏళ్ళు అయినా కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కౌసల్య అల్లుడు గారు వచ్చారు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కౌసల్య ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఈమెకు ఇప్పుడున్న 40 ఏళ్ల వయసు అయినా కూడా పెళ్లి చేసుకోలేదు. వెనిరాడే నిర్మల తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో ఈమె హీరోయిన్గా నటించారు. ఈమె వయసు ఇప్పుడు 72 ఏళ్ళు. ఈమె కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదని సమాచారం. నర్గిస్ ఫక్రీ ఈమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించారు. ఈమె వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు అయినా కూడా పెళ్లి చేసుకోలేదు. సితారా చాలా సినిమాల్లో సితారా హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఈమెకు ఇప్పుడు 47 ఏళ్ళు అయినా కూడా పెళ్లి చేసుకోలేదు. అమిషా పటేల్ తెలుగులో ఈమె హీరోయిన్గా పలు సినిమాల్లో నటించారు. ఆమె కూడా 44 ఏళ్ల వయసు కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.